ఆర్కిడ్ పూల సాగు. A to Z ఆర్కిడ్ పరిచయం. ఆర్కిడ్ పూల అందమైన ప్రపంచం. ప్రపంచంలోని అందమైన పుష్పాలలో ఆర్కిడ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. విభిన్న రంగులు, ఆకర్షణీయమైన పుష్ప ఆకృతులు, ఎక్కువ కాలం నిలిచే పువ్వులు మరియు ప్రీమియం మార్కెట్ విలువ కారణంగా ఆర్కిడ్ పూలకు మంచి డిమాండ్ ఉంది. అయితే మనం మార్కెట్లో చూసే ఒక అందమైన ఆర్కిడ్ పువ్వు వెనుక చాలా శాస్త్రీయమైన ఉత్పత్తి విధానం ఉంటుంది. ఈ డాక్యుమెంటరీలో ఆర్కిడ్ సాగును A నుంచి Z వరకు పూర్తిగా తెలుసుకుందాం. సరైన రకాన్ని ఎంపిక చేయటం నుంచి గ్రీన్ హౌస్ నిర్మాణం వరకు, టిష్యూ కల్చర్ నుంచి నాటడం వరకు, నీటి యాజమాన్యం, పోషకాల నిర్వహణ, తెగుళ్ళు మరియు వ్యాధుల నియంత్రణ నుంచి పుష్పించడం, కోత, ప్యాకింగ్, మార్కెటింగ్ మరియు లాభదాయకత వరకు ప్రతి అంశాన్ని తెలుసుకుందాం. ఆర్కిడ్ ప్రత్యేకత ఏమిటి? ఆర్కిడ్లు ఓకిడాసియాయి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కలు. ఈ కుటుంబంలో వేలాది జాతులు మరియు అనేక కమర్షియల్ హైబ్రిడ్స్ ఉన్నాయి. చాలా వాణిజ్య ఆర్కిడ్ రకాలు ఎపిఫిటిక్ నేచర్ కలిగి ఉంటాయి. అంటే వీటి వేర్లు నేలలో మాత్రమే కాకుండా గాలి నుంచి కూడా తేమను గ్రహించడానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఆర్కిడ్ వేర్లకు నీటితో పాటు గాలి మరియు ఆక్సిజన్ కూడా అవసరం. ఇదే కారణంగా సాధారణ తోటమట్టిని చాలా కమర్షియల్ ఆర్కిడ్స్ కోసం ఉపయోగించరు. ఆర్కిడ్ సాగులో ప్రధానంగా లైట్, టెంపరేచర్, హ్యూమిడిటీ, వాటర్ మరియు రూట్ జోన్ ఏరేషన్పై శ్రద్ధ పెట్టాలి. ప్రధాన వాణిజ్య ఆర్కిడ్ రకాలు. వాణిజ్యంగా సాగు చేసే ముఖ్యమైన ఆర్కిడ్ రకాల్లో ఫలెనాప్సిస్, డెండ్రోబియం, వాండా, సింబిడియం మరియు ఆన్సిడియం ముఖ్యమైనవి. ఫలెనాప్సిస్ను ముఖ్యంగా ప్రీమియం పాటెడ్ ఆర్కిడ్గా విస్తృతంగా ఉపయోగిస్తారు. డెండ్రోబియంను కట్ ఫ్లవర్ ప్రొడక్షన్ కోసం ఎక్కువగా సాగు చేస్తారు. వాండా పెద్ద పువ్వులు మరియు ఆకర్షణీయమైన రంగులకు ప్రసిద్ధి చెందింది. సింబిడియం మరియు ఆన్సిడియంకు కూడా ప్రత్యేకమైన మార్కెట్లు ఉన్నాయి. కాబట్టి సాగు ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. మన ప్రాంత క్లైమేట్కు మరియు మన టార్గెట్ మార్కెట్కు ఏ ఆర్కిడ్ రకం అనుకూలంగా ఉంటుంది. ఈ నిర్ణయం మొత్తం ప్రాజెక్టు విజయాన్ని ప్రభావితం చేస్తుంది. స్థలం మరియు గ్రీన్ హౌస్. ఫామ్ లొకేషన్ ఎంపిక. వాణిజ్య ఆర్కిడ్ సాగుకు సరైన స్థలాన్ని ఎంపిక చేయడం చాలా ముఖ్యం. మొదట మంచి నాణ్యత కలిగిన నీరు అందుబాటులో ఉండాలి. విద్యుత్, రోడ్డు సౌకర్యం, డ్రైనేజీ, కార్మికుల లభ్యత మరియు మార్కెట్కు రవాణా సౌకర్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే స్థానిక వాతావరణాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆర్కిడ్లు అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన సూర్యరశ్మి లేదా అధిక తేమలో వచ్చే ఆకస్మిక మార్పులకు సున్నితంగా స్పందించవచ్చు. కాబట్టి కమర్షియల్ ఆర్కిడ్ ఫామ్ కోసం సైట్ సెలెక్షన్ ఒక ముఖ్యమైన మొదటి అడుగు. ఆర్కిడ్ గ్రీన్ హౌస్. కమర్షియల్ ఆర్కిడ్ కల్టివేషన్లో గ్రీన్ హౌస్ అనేది కేవలం మొక్కలకు ఒక కప్పు కాదు. ఇది ఒక కంప్లీట్ క్లైమేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. గ్రీన్ హౌస్లో లైట్, టెంపరేచర్, హ్యూమిడిటీ, వెంటిలేషన్ మరియు ఇరిగేషన్ను నియంత్రించవచ్చు. స్థానిక వాతావరణం మరియు ఎంపిక చేసిన ఆర్కిడ్ రకాన్ని బట్టి షేడ్ నెట్స్, వెంటిలేషన్ ఫ్యాన్స్, కూలింగ్ సిస్టమ్స్, ఫాగర్స్, సైడ్ కర్టన్స్ మరియు ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేయవచ్చు. సరైన గ్రీన్ హౌస్ డిజైన్ వల్ల మొక్కలకు స్థిరమైన మరియు అనుకూలమైన మైక్రో క్లైమేట్ను కల్పించవచ్చు. అదే కమర్షియల్ ప్రొడక్షన్లో నాణ్యతకు పునాది. లైట్ మరియు షేడ్ మేనేజ్మెంట్. ఆర్కిడ్ మొక్కలకు లైట్ చాలా అవసరం, కానీ ఎక్కువ సూర్యరశ్మి కూడా సమస్యలను కలిగిస్తుంది. అందుకే అనేక కమర్షియల్ ఆర్కిడ్స్కు బ్రైట్ కానీ ఫిల్టర్డ్ లైట్ అవసరం. అధిక డైరెక్ట్ సన్లైట్ వల్ల ఆకులపై సన్బర్న్ మరియు ప్లాంట్ స్ట్రెస్ ఏర్పడవచ్చు. మరోవైపు లైట్ తక్కువగా ఉంటే మొక్కల పెరుగుదల మరియు ఫ్లవరింగ్ ప్రభావితమవుతాయి. అందువల్ల షేడ్ పర్సెంటేజ్ను ఆర్కిడ్ వెరైటీ, సీజన్ మరియు స్థానిక క్లైమేట్కు అనుగుణంగా నిర్ణయించాలి. మన లక్ష్యం ఎక్కువ లైట్కు కాదు, మొక్కకు అవసరమైన సరైన లైట్. ప్రొపగేషన్ మరియు ప్లాంటింగ్. టిష్యూ కల్చర్ ద్వారా మొక్కల ఉత్పత్తి. కమర్షియల్ ఆర్కిడ్ ప్రొడక్షన్
సాధారణంగా ఆరోగ్యకరమైన మరియు యూనిఫామ్ ప్లాంటింగ్ మెటీరియల్తో ప్రారంభమవుతుంది. పెద్ద కమర్షియల్ నర్సరీస్లో టిష్యూ కల్చర్ లేదా మైక్రో ప్రొపగేషన్ టెక్నాలజీను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ విధానం ద్వారా పెద్ద సంఖ్యలో యూనిఫామ్ ప్లాంట్స్ను ఉత్పత్తి చేయవచ్చు. కానీ లాబొరేటరీ నుంచి వచ్చిన చిన్న టిష్యూ కల్చర్ ప్లాంట్స్ను వెంటనే కమర్షియల్ గ్రీన్ హౌస్లో నాటరు. ముందుగా వాటిని నర్సరీ కండిషన్స్లో అక్లైమటైజ్ లేదా హార్డన్ చేయాలి. ఈ దశలో టెంపరేచర్, హ్యూమిడిటీ, లైట్ మరియు వాటరింగ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. నాణ్యమైన ప్లాంటింగ్ మెటీరియల్ ఎంపిక. కమర్షియల్ ఆర్కిడ్ ఫామ్లో ప్లాంటింగ్ మెటీరియల్ క్వాలిటీపై ఎలాంటి రాజీ ఉండకూడదు. ఆరోగ్యకరమైన మొక్కలకు బలమైన రూట్స్, మంచి ఆకులు మరియు సరైన ప్లాంట్ స్ట్రక్చర్ ఉండాలి. పెస్ట్స్, డిజీజెస్, క్రౌన్ డ్యామేజ్ లేదా సివియర్ రూట్ రాట్ ఉన్న మొక్కలను ఎంపిక చేయకూడదు. నాణ్యమైన ప్లాంటింగ్ మెటీరియల్ వల్ల ప్రారంభ దశలోనే అనేక సమస్యలను తగ్గించవచ్చు. గుర్తుంచుకోండి, హెల్తీ ప్లాంటింగ్ మెటీరియల్ is the foundation of a healthy orchid farm. Growing media. ఆర్కిడ్ సాగులో గ్రోయింగ్ మీడియం చాలా ముఖ్యమైన అంశం. చాలా కమర్షియల్ ఆర్కిడ్స్కు నీటిని కొంతకాలం నిలుపుకుంటూనే ఎక్సెస్ వాటర్ను త్వరగా బయటకు పంపే మీడియం అవసరం. కోకో చిప్స్, బాక్, స్ఫాగ్నమ్ మాస్, చార్కోల్, పర్లైట్ వంటి మెటీరియల్స్ను ఒంటరిగా లేదా కాంబినేషన్స్లో ఉపయోగించవచ్చు. కానీ ఏ మీడియం ఉపయోగించాలనేది ఆర్కిడ్ వెరైటీ, గ్రీన్ హౌస్ కండిషన్స్ మరియు ఇరిగేషన్ సిస్టంపై ఆధారపడి ఉంటుంది. ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఆర్కిడ్ వేర్లకు తేమ మాత్రమే కాదు, గాలి కూడా అవసరం. వాటర్ లాగింగ్ ఉంటే రూట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. పాట్స్ మరియు కంటైనర్స్. ఆర్కిడ్ కల్టివేషన్లో కంటైనర్ ఎంపిక కూడా ముఖ్యమే. పాట్స్లో మంచి డ్రైనేజ్ హోల్స్ ఉండాలి. కొన్ని ఆర్కిడ్స్, ముఖ్యంగా ఫాలెనాప్సిస్ను ట్రాన్స్పారెంట్ పాట్స్లో పెంచటం వల్ల రూట్స్ను మరియు మాయిశ్చర్ కండిషన్ను పరిశీలించటం సులభంగా ఉంటుంది. పాత్రలో నీరు నిల్వ ఉండకూడదు. మొక్కను స్థిరంగా ఉంచడంతో పాటు రూట్ జోన్లో మంచి ఎయిర్ సర్క్యులేషన్ ఉండేలా గ్రోయింగ్ మీడియంను అమర్చాలి. ప్లాంటింగ్ మరియు క్రాప్ మేనేజ్మెంట్. ఆర్కిడ్ ప్లాంటింగ్ సమయంలో ఆర్కిడ్ రూట్స్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. రూట్స్ను బలవంతంగా వంచడం లేదా మీడియంను ఎక్కువగా కాంపాక్ట్ చేయడం మంచిది కాదు. మొక్క పాట్లో స్థిరంగా ఉండాలి. అదే సమయంలో రూట్స్ చుట్టూ తగినంత ఎయిర్ స్పేసెస్ ఉండాలి. ప్లాంటింగ్ తరువాత మొదటి దశలో మొక్కలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఎస్టాబ్లిష్మెంట్ను నిర్ధారించాలి. స్పేసింగ్ మరియు బెంచ్ మేనేజ్మెంట్. కమర్షియల్ గ్రీన్ హౌస్లో ప్రాపర్ స్పేసింగ్ చాలా ముఖ్యం. మొక్కలను చాలా దగ్గరగా ఉంచితే లైట్ డిస్ట్రిబ్యూషన్ తగ్గవచ్చు. ఎయిర్ సర్క్యులేషన్ కూడా తగ్గి పెస్ట్ మరియు డిజీజ్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. రేజ్డ్ బెంచెస్ ఉపయోగించడం వల్ల డ్రైనేజ్, శానిటేషన్, వెంటిలేషన్ మరియు వర్కర్ మూవ్మెంట్లో సౌకర్యం కలుగుతుంది. అందువల్ల గ్రీన్ హౌస్ లేఅవుట్ను క్రాప్ రిక్వైర్మెంట్స్తో పాటు లేబర్ ఎఫిషియన్సీను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి. ఇరిగేషన్ మేనేజ్మెంట్. ఆర్కిడ్లకు ఇరిగేషన్ ఇవ్వడానికి అన్ని రకాల ఆర్కిడ్స్కు ఒకే ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఉండదు. నీటి అవసరం, గ్రోయింగ్ మీడియం, టెంపరేచర్, హ్యూమిడిటీ, ప్లాంట్ సైజ్, సీజన్ మరియు గ్రీన్ హౌస్ కండిషన్స్పై ఆధారపడి ఉంటుంది. రూట్ జోన్లో తగినంత మాయిశ్చర్ ఉండాలి. అయితే నిరంతరం నీరు నిల్వ ఉండకూడదు. కమర్షియల్ ఫార్మ్స్లో డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ లేదా కేర్ఫుల్లీ కంట్రోల్డ్ స్ప్రే సిస్టమ్స్ను ఉపయోగించవచ్చు. ముఖ్యమైన విషయం, క్లాక్ ప్రకారం కాకుండా క్రాప్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇరిగేషన్ ఇవ్వాలి. హ్యూమిడిటీ మరియు వెంటిలేషన్. ఆర్కిడ్ సాగులో హ్యూమిడిటీ ముఖ్యమైనది. కానీ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటం మాత్రమే మంచిదని భావించకూడదు. అధిక హ్యూమిడిటీతో పాటు గాలి ప్రసరణ తక్కువగా ఉంటే ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ డిజీజెస్ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల హ్యూమిడిటీ మేనేజ్మెంట్తో పాటు వెంటిలేషన్ కూడా అవసరం. ఫ్యాన్స్, సైడ్ వెంటిలేషన్, ఫాగింగ్ మరియు కూలింగ్ సిస్టమ్స్ను స్థానిక వాతావరణం మరియు గ్రీన్ హౌస్ డిజైన్కు అనుగుణంగా ఉపయోగించవచ్చు. మన లక్ష్యం ఎక్స్ట్రీమ్ హ్యూమిడిటీ కాదు, స్థిరమైన మరియు అనుకూలమైన మైక్రోక్లైమేట్. న్యూట్రిషన్ మేనేజ్మెంట్.
ఫెర్టిలైజేషన్ మరియు న్యూట్రిషన్. మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అవసరం. ఆర్కిడ్లకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు కాల్షియం, మాగ్నీషియం, సల్ఫర్ మరియు మైక్రోన్యూట్రియంట్స్ కూడా అవసరం. నైట్రోజన్ వెజిటేటివ్ గ్రోత్కు సహాయపడుతుంది. ఫాస్ఫరస్ ప్లాంట్ ఎనర్జీ ప్రాసెసెస్ మరియు రీప్రొడక్టివ్ డెవలప్మెంట్లో పాత్ర పోషిస్తుంది. పొటాషియం ప్లాంట్ గ్రోత్ మరియు ఫిజియోలాజికల్ ఫంక్షన్స్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అయితే ఫర్టిలైజర్ అప్లికేషన్ను వెరైటీ, క్రాప్ స్టేజ్, గ్రోయింగ్ మీడియం మరియు వాటర్ క్వాలిటీను బట్టి నిర్ణయించాలి. ఎక్కువ ఫర్టిలైజర్ అంటే ఎక్కువ గ్రోత్ అని కాదు. ఫర్టిగేషన్. కమర్షియల్ ఆర్కిడ్ ప్రొడక్షన్లో ఫర్టిగేషన్ ఒక సమర్థవంతమైన విధానం కావచ్చు. ఇందులో ఇరిగేషన్ వాటర్తో పాటు అవసరమైన న్యూట్రియంట్స్ను నియంత్రిత పరిమాణంలో అందిస్తారు. దీనివల్ల న్యూట్రియంట్ అప్లికేషన్ మరింత యూనిఫామ్గా చేయవచ్చు. అయితే ఎక్సెసివ్ ఫర్టిలైజర్ వల్ల రూట్ జోన్లో సాల్ట్స్ అక్యూములేట్ కావచ్చు. కాబట్టి ఫర్టిలైజర్ కాన్సంట్రేషన్, ఇరిగేషన్ ఫ్రీక్వెన్సీ మరియు వాటర్ క్వాలిటీను క్రమం తప్పకుండా మానిటర్ చేయాలి. వాటర్ క్వాలిటీ. కమర్షియల్ ఆర్కిడ్ ఫామ్ ప్రారంభించే ముందు ఇరిగేషన్ వాటర్ను టెస్ట్ చేయడం చాలా ముఖ్యం. వాటర్ టెస్టింగ్లో pH, EC లేదా ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆల్కలినిటీ మరియు డిజాల్వ్డ్ సాల్ట్స్ వంటి పారామీటర్స్ ముఖ్యమైనవి. పూర్ క్వాలిటీ వాటర్ను నిరంతరం ఉపయోగించడం వల్ల కాలక్రమేణా రూట్స్ మరియు ప్లాంట్ గ్రోత్ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫర్టిలైజర్ ప్లాన్ తయారు చేసే ముందు వాటర్ క్వాలిటీను కూడా తెలుసుకోవాలి. నీటి పరీక్ష మంచి ఆర్కిడ్ మేనేజ్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం. పెస్ట్ మరియు డిజీజ్ మేనేజ్మెంట్. కామన్ ఆర్కిడ్ పెస్ట్స్. ఆర్కిడ్ మొక్కలపై అనేక రకాల ఇన్సెక్ట్ పెస్ట్స్ మరియు మైట్స్ దాడి చేయవచ్చు. వాటిలో థ్రిప్స్, మీలీ బగ్స్, స్కేల్ ఇన్సెక్ట్స్, ఏఫిడ్స్ మరియు మైట్స్ ముఖ్యమైనవి. పెస్ట్ను తొలి దశలో గుర్తించడం చాలా ముఖ్యం. గ్రోవర్ క్రమం తప్పకుండా యంగ్ లీవ్స్, లీవ్స్ అండర్సైడ్, ఫ్లవర్ బడ్స్, ఫ్లవర్ స్పైక్స్ మరియు రూట్స్ను పరిశీలించాలి. మానిటరింగ్ కోసం స్టికీ ట్రాప్స్ వంటి పద్ధతులను కూడా ఉపయోగించవచ్చు. ఎర్లీ డిటెక్షన్ వల్ల డ్యామేజ్ను తగ్గించడంతో పాటు మేనేజ్మెంట్ కూడా సులభమవుతుంది. ఆర్కిడ్ డిజీజెస్. ఆర్కిడ్ కల్టివేషన్లో డిజీజెస్ కూడా ముఖ్యమైన సమస్యగా మారవచ్చు. రూట్ రాట్, బ్యాక్టీరియల్ సాఫ్ట్ రాట్, ఫంగల్ లీఫ్ స్పాట్స్ మరియు ఫ్లవ్ డిజీజెస్ వంటి సమస్యలు అధిక తేమ, నీరు నిల్వ ఉండటం, పూర్ శానిటేషన్ మరియు తగినంత వెంటిలేషన్ లేకపోవటం వంటి పరిస్థితుల్లో పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్స్ను త్వరగా తొలగించాలి. టూల్స్ను శానిటైజ్ చేయాలి. ఫోలియేజ్ను అవసరం లేకుండా ఎప్పుడూ తడిగా ఉంచకూడదు. ఫంగిసైడ్స్ లేదా బ్యాక్టీరిసైడ్స్ను ఉపయోగించాల్సి వస్తే ముందుగా డిజీజ్ను సరిగ్గా గుర్తించి స్థానికంగా నమోదైన ప్రోడక్ట్ను లేబుల్ సూచనల ప్రకారం మాత్రమే ఉపయోగించాలి. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ (IPM). ఆధునిక ఆర్కిడ్ ప్రొడక్షన్లో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే IPMను పాటించడం మంచి విధానం. IPMలో కేవలం పెస్టిసైడ్ స్ప్రేయింగ్ పైన ఆధారపడరు. రెగ్యులర్ మానిటరింగ్, పెస్ట్ ఐడెంటిఫికేషన్, శానిటేషన్, కల్చరల్ ప్రాక్టీసెస్, బయోలాజికల్ కంట్రోల్ మరియు అవసరమైనప్పుడు టార్గెటెడ్ కెమికల్ కంట్రోల్ కలిపి ఉపయోగిస్తారు. ఏదైనా ఇన్సెక్ట్ కనిపించగానే వెంటనే పెస్టిసైడ్ స్ప్రే చేయడం సరైన విధానం కాదు. ముందుగా పెస్ట్ను గుర్తించాలి, దాని తీవ్రతను అంచనా వేయాలి, ఆ తర్వాత సరైన కంట్రోల్ స్ట్రాటజీని ఎంపిక చేయాలి. ఫ్లవరింగ్ మేనేజ్మెంట్. వెజిటేటివ్ గ్రోత్. మంచి ఫ్లవరింగ్కు పునాది ఫ్లవరింగ్ స్టేజ్లో కాదు, అంతకంటే ముందే ఏర్పడుతుంది. వెజిటేటివ్ స్టేజ్లో మొక్క మంచి రూట్స్, లీవ్స్ మరియు ప్లాంట్ రిజర్వ్స్ను అభివృద్ధి చేసుకోవాలి. మొక్క బలహీనంగా ఉంటే ప్రీమియం క్వాలిటీ ఫ్లవర్స్ రావడం కష్టమవుతుంది. అందువల్ల వెజిటేటివ్ స్టేజ్లో లైట్, ఇరిగేషన్, న్యూట్రిషన్ మరియు రూట్ హెల్త్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. స్ట్రాంగ్ ప్లాంట్, స్ట్రాంగ్ ఫ్లవరింగ్, బెటర్ క్వాలిటీ. ఫ్లవర్ స్పైక్ డెవలప్మెంట్. మొక్క తగిన ఫిజియలాజికల్ స్టేజ్కి చేరుకున్నప్పుడు ఫ్లవర్ స్పైక్ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఇది కమర్షియల్ ఆర్కిడ్ ప్రొడక్షన్లో చాలా కీలకమైన దశ. ఈ సమయంలో సడన్ టెంపరేచర్ చేంజెస్, వాటర్ స్ట్రెస్, న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ లేదా పూర్ రూట్ హెల్త్ ఫ్లవర్ డెవలప్మెంట్ను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల ఫ్లవరింగ్ స్టేజ్లో గ్రీన్ హౌస్ ఎన్వైర్న్మెంట్ను నిరంతరం మానిటర్ చేయడం చాలా అవసరం. ఆర్కిడ్ ఫ్లవరింగ్. ఇప్పుడు ప్రతి గ్రోవర్ ఎదురుచూసే దశ
ఫ్లవరింగ్. చిన్న బడ్ క్రమంగా పెరిగి చివరకు అందమైన ఓర్కిడ్ ఫ్లవర్గా వికసిస్తుంది. కానీ ఫ్లవర్ క్వాలిటీ కేవలం ఫ్లవరింగ్ సమయంలో నిర్ణయించబడదు. దాని వెనుక ప్లాంటింగ్ మెటీరియల్, రూట్ హెల్త్, న్యూట్రిషన్, లైట్, ఇర్రిగేషన్, టెంపరేచర్ మరియు గ్రీన్ హౌస్ మేనేజ్మెంట్ మొత్తం ఉంటుంది. అందుకే మంచి ఫ్లవరింగ్ అనేది ఒకే ఒక్క చర్య ఫలితం కాదు, మొత్తం ప్రొడక్షన్ సిస్టమ్ విజయానికి అది ఒక ప్రతిఫలం. స్టేకింగ్ మరియు ఫ్లవర్ స్పైక్ ట్రైనింగ్. ప్రీమియం పాటెడ్ ఆర్కిడ్స్లో ఫ్లవర్ స్పైక్ ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమైనది. ఫ్లవర్ స్పైక్స్ను అవసరాన్ని బట్టి స్టేక్స్ మరియు క్లిప్స్తో సపోర్ట్ చేయొచ్చు. ఈ పని చాలా జాగ్రత్తగా చేయాలి. డెవలపింగ్ ఫ్లవర్ స్పైక్కు డ్యామేజ్ కలిగితే ఫ్లవర్ క్వాలిటీపై ప్రభావం పడవచ్చు. సరైన ప్లాంట్ ఆర్కిటెక్చర్ మరియు అట్రాక్టివ్ ఫ్లవర్ ప్రెజెంటేషన్ ప్రీమియం మార్కెట్లో ప్రోడక్ట్ వాల్యూను పెంచొచ్చు. హార్వెస్టింగ్ మరియు పోస్ట్ హార్వెస్ట్ కట్ ఫ్లవర్ హార్వెస్టింగ్. ఆర్కిడ్ను కట్ ఫ్లవర్గా సాగు చేస్తున్నప్పుడు సరైన ఫ్లవర్ డెవలప్మెంట్ స్టేజ్లో హార్వెస్టింగ్ చేయాలి. షార్ప్ మరియు క్లీన్ టూల్స్ ఉపయోగించాలి. ఫ్లవర్స్ను కోసిన తర్వాత వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బ్రూజింగ్, మెకానికల్ డ్యామేజ్ మరియు అధిక ఉష్ణోగ్రతకు గురి కాకుండా చూడాలి. హార్వెస్ట్ తర్వాత సరైన పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ను వెంటనే ప్రారంభించడం వల్ల ఫ్లవర్ క్వాలిటీను ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. గ్రేడింగ్. హార్వెస్ట్ చేసిన తర్వాత ఫ్లవర్స్ గ్రేడింగ్ చేస్తారు. స్టెమ్ లెంత్, ఫ్లవర్ సైజ్, నంబర్ ఆఫ్ ఫ్లవర్స్, కలర్, ఫ్రెష్నెస్ మరియు ఫిజికల్ డిఫెక్ట్స్ వంటి లక్షణాల ఆధారంగా గ్రేడింగ్ చేయవచ్చు. యూనిఫామ్ గ్రేడింగ్ వల్ల డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్స్కి తగిన ప్రోడక్ట్ని తయారు చేయడం సులభమవుతుంది. ప్రీమియం క్వాలిటీ ఫ్లవర్స్ను ప్రీమియం కస్టమర్స్కు సరఫరా చేయొచ్చు. మంచి గ్రేడింగ్ అంటే మంచి మార్కెట్ ప్రెజెంటేషన్. ప్యాకేజింగ్ మరియు కోల్డ్ చైన్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆర్కిడ్ బిజినెస్లో చాలా ముఖ్యమైన భాగం. ఫ్లవర్స్ను డీహైడ్రేషన్, హీట్, మెకానికల్ డ్యామేజ్ మరియు కంటామినేషన్ నుంచి రక్షించాలి. ప్రాపర్ ప్యాకేజింగ్ మరియు టెంపరేచర్ మేనేజ్మెంట్ వల్ల ఫ్లవర్ క్వాలిటీని కాపాడుకోవడంలో సహాయం లభిస్తుంది. దూర ప్రాంతాలకు ఫ్లవర్స్ని పంపాల్సి ఉంటే ఎఫిషియెంట్ కోల్డ్ చైన్ సిస్టమ్ మరింత ముఖ్యమవుతుంది. ఉత్పత్తి చేసిన ఫ్లవర్ క్వాలిటీను మార్కెట్కు చేరే వరకు కాపాడుకోవడం కూడా గ్రోవర్ బాధ్యత. మార్కెటింగ్ మరియు ఎకనామిక్స్. ఆర్కిడ్ మార్కెటింగ్. ఆర్కిడ్ ఫ్లవర్స్ను మార్కెట్ చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. లోకల్ ఫ్లవర్ మార్కెట్స్, ఫ్లోరిస్ట్స్, గార్డెన్ సెంటర్స్, నర్సరీస్, వెడ్డింగ్ డెకరేటర్స్, కార్పొరేట్ గిఫ్టింగ్, ఆన్లైన్ సేల్స్ మరియు ఇన్స్టిట్యూషనల్ బయర్స్ వంటి మార్కెట్లను ఉపయోగించవచ్చు. పాటెడ్ ఆర్కిడ్స్ మరియు కట్ ఫ్లవర్స్కు మార్కెట్ రిక్వైర్మెంట్స్ వేరువేరుగా ఉండవచ్చు. అందువల్ల కమర్షియల్ ఫార్మ్ ఏర్పాటు చేయడానికి ముందు టార్గెట్ మార్కెట్ను నిర్ణయించాలి. ముందుగా మార్కెట్ను అర్థం చేసుకోండి, తరువాత ప్రొడక్షన్ సిస్టమ్ను రూపొందించండి. ఆర్కిడ్ ఫార్మింగ్ ఎకనామిక్స్. ఆర్కిడ్ కల్టివేషన్ ఒక హై వాల్యూ ఫ్లోరికల్చర్ క్రాప్. అయితే కమర్షియల్ ప్రొడక్షన్కు ప్రారంభ పెట్టుబడి కూడా గణనీయంగా ఉండొచ్చు. గ్రీన్ హౌస్ కన్స్ట్రక్షన్, ఇరిగేషన్ అండ్ ఫర్టిగేషన్ సిస్టమ్స్, కూలింగ్ అండ్ వెంటిలేషన్ ఎక్విప్మెంట్, ప్లాంటింగ్ మెటీరియల్, పాట్స్, గ్రోయింగ్ మీడియా వంటి వాటిపై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం కావచ్చు. అదనంగా లేబర్, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్టేషన్ మరియు మార్కెటింగ్ వంటి రికరింగ్ కాస్ట్స్ ఉంటాయి. రెవెన్యూ అనేది ఆర్కిడ్ వెరైటీ, ప్లాంట్ డెన్సిటీ, ఫ్లవర్ క్వాలిటీ, ప్రొడక్షన్ సైకిల్, మార్కెట్ ప్రైస్ మరియు రిజెక్షన్ పర్సంటేజ్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల కమర్షియల్ ఆర్కిడ్ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ స్టడీ తప్పనిసరిగా చేయాలి. గుర్తుంచుకోండి, పూలను ఉత్పత్తి చేయడం మాత్రమే ప్రాఫిట్ కాదు, మంచి క్వాలిటీ కలిగిన మార్కెటేబుల్ ఫ్లవర్స్ను నిరంతరం ఉత్పత్తి చేసి సరైన ధరకు విక్రయించగలగడమే అసలైన బిజినెస్ సక్సెస్. కంప్లీట్ A to Z సమ్మరీ. ఆర్కిడ్ సాగు A నుంచి Z వరకు. ఇప్పుడు మొత్తం ఆర్కిడ్ కల్టివేషన్ ప్రాసెస్ను ఒక్కసారి సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. A. అనలైజ్ ద మార్కెట్. ముందుగా మార్కెట్ను అధ్యయనం చేయండి. B. బిల్డ్ ద ప్రొటెక్టెడ్ స్ట్రక్చర్. సరైన గ్రీన్ హౌస్ను ఏర్పాటు చేయండి. C. చూస్ ద కరెక్ట్ వెరైటీ. మీ క్లైమేట్ మరియు టార్గెట్ మార్కెట్కు అనుకూలమైన వెరైటీని ఎంచుకోండి. D. డిజీజ్ ఫ్రీ ప్లాంటింగ్ మెటీరియల్. ఆరోగ్యకరమైన ప్లాంటింగ్ మెటీరియల్ను పొందండి. E. ఎస్టాబ్లిష్ ద గ్రోయింగ్ మీడియం. సరైన గ్రోయింగ్ మీడియంను సిద్ధం చేయండి. F. ఫిల్టర్డ్ లైట్. అవసరమైన లైట్ మరియు షేడ్ను అందించండి. G. గుడ్ ఇరిగేషన్. క్రాప్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇరిగేషన్ ఇవ్వండి. H. హ్యూమిడిటీ అండ్ వెంటిలేషన్. హ్యూమిడిటీతో పాటు సరైన వెంటిలేషన్ను నిర్వహించండి. I. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. IPM విధానాన్ని పాటించండి.
జే. జుడిషియస్ న్యూట్రిషన్, సమతుల్యమైన న్యూట్రిషన్ను అందించండి. కే. కీప్ క్వాలిటీ కన్సిస్టెంట్, ప్రతి దశలో క్వాలిటీను స్థిరంగా ఉంచండి. చివరగా హార్వెస్ట్ చేయండి, గ్రేడ్ చేయండి, ప్యాకేజ్ చేయండి మరియు సరైన మార్కెట్కు చేరవేయండి. ఆర్కిడ్ సాగు కేవలం ఒక పూల పంటను పెంచడం కాదు, ఇది హార్టికల్చర్ సైన్స్ ప్లస్ గ్రీన్ హౌస్ టెక్నాలజీ ప్లస్ క్రాప్ మేనేజ్మెంట్ ప్లస్ మార్కెటింగ్, ఈ 4 అంశాల సమన్వయం. వీటిని శాస్త్రీయంగా నిర్వహించగలిగితే ఆర్కిడ్ సాగు ఒక మంచి కమర్షియల్ ఫ్లోరికల్చర్ ఎంటర్ప్రైజ్గా మారే అవకాశం ఉంది. క్లోజింగ్, ఫార్మ్ టెక్ సొల్యూషన్స్. మిత్రులారా, ఈ ఆర్కిడ్ ఫ్లవర్ కల్టివేషన్ A to Z డాక్యుమెంటరీ ద్వారా కమర్షియల్ ఆర్కిడ్ కల్టివేషన్ గురించి మీకు పూర్తి అవగాహన లభించిందని ఆశిస్తున్నాను. హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్, హైడ్రోపానిక్స్ మరియు మోడర్న్ ఫార్మింగ్ టెక్నాలజీస్ గురించి మరిన్ని ప్రాక్టికల్ మరియు సైంటిఫిక్ వీడియోస్ కోసం ఫార్మ్ టెక్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ రైతు మిత్రులు, హార్టికల్చర్ స్టూడెంట్స్ మరియు ఫ్లోరికల్చర్ ఆంటర్ప్రెన్యూర్స్తో షేర్ చేయండి. మీ సందేహాలను కమెంట్లో తెలియజేయండి. మరో ఉపయోగకరమైన అగ్రికల్చరల్ డాక్యుమెంటరీతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.